అందరికీ నమస్కారం. ఈ ఉగాది సందర్భంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఉగాది నుంచి మేషరాశి వారికి చాలా ఆనందంగా, ఉత్సాహంగా గడపాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం కుజుడు అధిపతిగా ఉంటాడు. అయితే ఈ గ్రహం ప్రభావం వల్ల వీరికి ధైర్యం అలాగే కోపం రెండు కూడా ఎక్కువగా ఉంటాయట. అలాగే వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా కలిగి ఉంటారు. ఈసారి మేషరాశి వాళ్ళకి శని కుంభరాశి నుంచి మేనంలోకి వస్తున్నాడు కాబట్టి ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా గురుడు 3వ స్థానంలో ఉండబోతున్నాడు కాబట్టి అన్ని పనుల్లో కూడా కొంతవరకు అడ్డంకులు ఏర్పడతాయట. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థికంగా, ఆరోగ్యం ఎలా ఉండబోతుందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వాళ్ళ ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అని మనం కనుక చూస్తే 2025 సంవత్సరం ఉగాది అనేది మనం గమనిస్తే వీళ్ళకి ప్రేమ విషయాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాకుండా మీ పార్ట్నర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా కలుసుకునే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంది. మొత్తంగా వాళ్ళ లవ్ లైఫ్ అనేది చాలా సంతోషంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. మరి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటే మిక్స్డ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు కూడా ఆచి తూచి ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. అన్ని విషయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. దేన్ని వదిలిపెట్టకూడదు. లేదంటే మీరు నష్టాలని చవి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిన్న విషయమే కదా, ఏముందిలే అని మాత్రం అనుకోకండి. అవే మీకు నష్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రతి విషయాన్ని మీరు గమనించుకోవాలి. అంతేకాకుండా మీకు ఈ సంవత్సరం కొంచెం డబ్బులు ఖర్చు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఇంకా మీరు గమనించవలసిన విషయం ఏంటి, ఆర్థిక పరంగా కొత్త వ్యక్తులతో ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకుంటే, ఏదైనా బిజినెస్ కి సంబంధించిన డబ్బు లావాదేవీల విషయంలో మీరు కనుక ఆలోచన చేస్తూ ఉంటే అర్జెంటుగా ఆలోచనల్ని మానుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు నష్టం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఓవరాల్గా ఆర్థిక పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు అనే చెప్పాలి. మరి ఈ కొత్త సంవత్సరం మేషరాశి వారికి కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అంటే అంత పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తున్నప్పటికీ కొన్ని సిచ్యువేషన్స్ లో మీకు పెద్ద పెద్ద సమస్యలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగం చేసే సమయంలో. అది స్థానికంగా మార్పు కావచ్చు, ఉద్యోగం మార్పు కావచ్చు, ఏదైనా సరే ఒక మార్పు అనేది మీ ఉద్యోగం జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే శని స్థానం చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీరు కష్టపడాల్సిన సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు ఎవరైతే కష్టపడతారో దానికి దగ్గర రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. మీరు ఎంత కష్టపడితే అంతే రిజల్ట్ వస్తుంది. కాకపోతే కొంచెం మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకునే విధంగా మీరు కష్టపడితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వచ్చి రాబోయే రోజుల్లో మీరు ప్రమోషన్స్ సాధించగలుగుతారు. ఇప్పుడు కాకపోయినా అక్కడే మీరు కంపెనీలో వర్క్ చేస్తున్న టైంలో నెక్స్ట్ మీకు రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చూస్తే కనుక మంచి రిజల్ట్స్ సాధిస్తారు విద్యార్థులు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే విద్యార్థులందరూ కూడా చాలా కాన్సన్ట్రేషన్ గా డెడికేషన్ తో కనుక చదివితే రిజల్ట్స్ కూడా అంతే షార్ప్ గా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. వీళ్ళకి మే నుంచి కూడా అంతా పాజిటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రిజల్ట్స్ వచ్చే టైంకి వీళ్ళు చక్కగా చదువుకుని ఎగ్జామ్స్ రాస్తే కనుక ఆ పాజిటివ్ రిజల్ట్స్తో ఇక నుంచి ఇంకా బాగా చదవడానికి స్కోప్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యార్థులకి. అంతేకాకుండా విద్యార్థులు ఎవరైతే టూరిస్ట్ లేకపోతే టెలికమ్యూనికేషన్ వీటికి మీరు ట్రై చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా కష్టపడాలి కాకపోతే విద్యార్థులు ఈ సంవత్సరం. మరి వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి అంటే గనక వ్యాపారానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అలా అప్స్ అండ్ డౌన్స్, కాసేపు మంచి ఫలితం వస్తుంది, కాసేపు తక్కువ వస్తుంది. ఓవరాల్గా తక్కువ ఎక్కువనే ఉంటూ సమానంగా అలా నడుస్తూ ఉంటుంది మేషరాశి వాళ్ళకి. ఇప్పటి వరకు మీరు కొంచెం లాభాలని చూసుంటారు. కానీ ఇప్పుడు ఈ ఉగాది తర్వాత నుంచి శని స్థానం మారడం వల్ల కొన్ని కష్టాలు అనేవి ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు విదేశాలకు సంబంధించి వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి మేషరాశి వాళ్ళకి అని అంటే కనుక రిజల్ట్స్ అనేవి కంబైన్డ్గా ఉన్నాయి. కొంచెం బాగుంటుంది, కొంచెం బాగుండదు అనే సిచ్యువేషన్గా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం సమయంలో. ఎందుకు అంటే మెంటల్గా, ఫిజికల్గా కొంచెం మీకు ఇబ్బందులు అనేవి మొదలవుతాయి. ఏదైనా సరే శరీరానికి సమస్య ఏదైనా వచ్చింది అంటే
వెంటనే దాన్ని క్యూర్ చేసుకుంటే సరే, కానీ లేకపోతే మాత్రం మీరు ఇంకా దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం అనేది పెరగటం వల్ల మీరు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వెంటనే క్లియర్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు శని మార్పు 12వ స్థానంలో ఉండి అక్కడ నుంచి ప్రయాణం చేయడం వల్ల అది ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కడ చూస్తుందంటే మీ ఆరోగ్యం. ఎందుకంటే మీరు కష్టపడుతూ ఉంటారు, ఎదుటివాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. దాని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ఫస్ట్ మీకు హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉంటే వెంటనే క్యూర్ చేసుకుంటే మీరు ఎక్కువ కష్టపడగలుగుతారు. ఇందాక మనం మీ ఆరోగ్యపరంగా లేకపోతే కెరియర్ పరంగా ఉద్యోగపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కనుక గమనిస్తే మీరు ఎక్కువ కష్టపడాలంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ మేషరాశి వాళ్ళు శనివారం పూట సుందరాకాండ పారాయణ చేసుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే మీకు హెల్త్ బాగుంటుంది, కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది ఏదైనా వర్క్ చేయడానికి మీరు. అంతేకాకుండా విష్ణుమూర్తి ఆలయంలో ప్రతి గురువారం శనగపిండి లడ్డు అందరూ లడ్డు సమర్పిస్తే గనక బాగుంటుంది. ఇంకా దుర్గాదేవిని కూడా నెలకొకసారి పూజించి ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిది. మొత్తంగా చూసారు కదా, మేషరాశి వాళ్ళకైతే మాత్రం ఆదాయ వ్యయాలు బాగున్నప్పటికీ ఈ సంవత్సరం వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2గా కనిపిస్తుంది. అయినప్పటికీ వీళ్ళు కష్టపడాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎదుర్కోవాలి, అలా ఉందన్నమాట మేషరాశి వాళ్ళకి. అంతేకాకుండా వీళ్ళు ఆరోగ్యంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే దానికి సొల్యూషన్ వెతుక్కొని చూసుకుంటేనే వీళ్ళు ఎక్కువగా కష్టపడగలుగుతారు. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు మీరు మాత్రం విదేశాలతో ఏమైనా సంబంధం ఉన్న బిజినెస్ చేస్తే కనుక ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విదేశం వాళ్ళతో కలిసి చేసే బిజినెస్ వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారు. మొత్తంగా చూసారు కదా, మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ సంవత్సరం అనే విషయాలన్నీ కూడా. మీరు మీ జీవితంలో రాబోయే ఇబ్బందుల నుంచి జాగ్రత్త పడతారు, లేకపోతే దానికి తగ్గట్టు ముందుగా మీరు కార్యాచరణ సిద్ధం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.